हाई फ्रेंड्स अंदर ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు ఆర్ఎల్ శ్రీ జ్యోతి శ్రీనివాస్ వ్లాగ్స్ నేనైతే ఫుల్ హ్యాపీగా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది ఎప్పటి వీడియో అనుకుంటున్నారా నేను శ్రీకాకుళం వెళ్ళాను కదండి మా ఊర్లో అయితే భోగి రోజు రేపు భోగి అనగా ఈ రోజు నైట్ నేను వెళ్ళాను కదా ఆ టైంలో తీసిన వీడియో అయితే ఇది ఏంటి అనుకుంటున్నారా నేనైతే వెళ్ళిన వెంటనే చూసింది ఏంటి తెలుసా భోగి పిడకలు మా సైడ్ ఇలాగే చేస్తారండి దండ గురుస్తారు చిన్నపిల్లలు ఉంటే చిన్నపిల్లలతోనైతే వేపిస్తారు మా నాన్న మా తాతయ్య ఏం చేశారంటే బుడ్డోళ్ళు అందరూ వస్తున్నారు కదా అనేసి తల దండ అయితే కూర్చేసి ఒక్కొక్కరికి ఇచ్చేసారండి మా బుడ్డోడికైతే ఈ దండ అయితే ఇచ్చేసారు చిన్న బుడ్డోడు కదా చిన్నగా అయితే చేసేసి ఇచ్చేసారు మార్నింగే అయితే నెక్స్ట్ నేను భోగి పిడకలు చూసేసాక అన్నం తినేసాక గోరింటాకు అయితే పెట్టుకున్నానండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి ఎందుకంటే మా చెట్టు గోరింటాకు చాలా ఎర్రగా భలే పండిద్దండి గోరింటాకు కోన్ పట్టుకెళ్ళాను కానండి ఆ కోన్ పైన అయితే ఇంట్రెస్ట్ రాలేదు గోరింటాకు అంటే స్వచ్ఛమైనది కదా గోరింటాకు అయితే పెట్టేసుకుని నెక్స్ట్ పొద్దున్న లేసాక తొందరగా అయితే 4 o'clock అయితే మేమైతే భోగి మంట దగ్గరికి వెళ్ళామండి భోగి మంట మా ఊళ్ళో చాలా బాగా వేస్తారండి చాలా బాగుండిద్దండి ఈ విధంగా పెద్ద భోగి మంట అయితే వేస్తారు మేము 2 years తర్వాత అయితే సంక్రాంతి పండుగకి వెళ్ళాము కదా ఈ ఇయర్ అయితే చాలా ఫుల్గా హ్యాపీగా ఎంజాయ్ చేసామండి భోగి మంట అయితే చాలా వరకు ఎక్కువ మంది జనాలు అయితే అక్కడికి చుట్టుపక్కల మా ఊళ్ళోనైతే పెద్ద భోగి మంట అయితే వేస్తారండి పొద్దున్నే వేస్తారు ఇక్కడ ఆచారం ప్రకారంగా ఏంటి అనుకుంటున్నారా ఇయర్లీ ఒక్కరే భోగి మంటనైతే వెలిగిస్తారు ఆ విధంగా మా ఊళ్ళో అయితే ఒక్కరే భోగి మంట వెలిగిస్తారు వాళ్ళు వెలిగించాక నెక్స్ట్ అంతలక్క వెలిగించుకుంటారండి కాకపోతే మా ఊళ్ళో అయితే ఒకటే వేస్తారండి ఇంకిన్ని భోగి మంటలు అయితే వేయరు మా ఊళ్ళో అయితే ఒకటే వేస్తారు చెన్నైలో అయితే ఇంటింటికి ఒక భోగి మంట వేస్తారండి 2 years ఉన్నాను కదా చూసాను ఇక్కడైతే ఇంటింటికి ఒక భోగి మంట అయితే వేస్తారండి అలాగా ఏంటి ఎందుకు అలా వేస్తారంటే ఇక్కడ వాళ్ళు మరి అందరూ సిటీలో అయితే అందరికీ ఒకటి అయితే రాదు కదా అందుకోసం ఒక్కొక్కటే వేస్తారు ఎవరింట్లో ముందు వాళ్ళు వేసుకుంటారు వాళ్ళు ఏదైనా పాత బట్టలు అవి ఏమైనా ఉంటే తీసి కాల్ చేస్తారండి అంతేనండి మా సైడ్ అలాగేం కాదండి ఇలా తెలుసా ఎవరి ఇంటి ముందు అసలు చెక్కలు ఏమైనా ఉన్నా అసలు ఏంటి మంచాలు అప్పట్లో మంచాలు చెక్కలు ఇవి ఉంటాయి కదా అవన్నీ తీసుకొచ్చి వేసేస్తారండి వాళ్ళు పడుకొని ఉంటారు కదా దొంగతనంగా కూడా తీసుకొచ్చి వేసేస్తారండి అలాగే చేస్తారు నెక్స్ట్ భోగి పిడకలు చేసుకుంటారండి చిన్నపిల్లలు ఉండేటప్పుడు భోగి పిడకలు అయితే చేసుకొని వేసుకుంటారండి ఎందుకంటే మా ఊర్లో ఆచారం అయితే అలాగే మీ ఊర్లో ఎలాంటి ఆచారం ఉందో నాకు తెలియదు మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఆ ఊరు ఆచార ప్రకారంగా అయితే భోగి మంటల్లో చిన్నపిల్లలు ఉండేటప్పుడు భోగి పిడకలు చేసుకుంటారు నేను చిన్నప్పుడు వేసేదాన్ని అంటే చిన్న పిడకలు పేడ తెచ్చుకొని చక్కగా పిడకలు అయితే ఇలా చేసేవాళ్ళము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి చాలా సంవత్సరాల తర్వాత భోగి మంటలు నేనే వేసానండి పట్టుకే వెళ్ళి నేనే పట్టుకొని వెళ్తానండి చాలా వేడైతే ఉందండి ఇక్కడైతే చాలా వేడిగా ఉందండి చుట్టుపక్కల మా ఊరు రాంభజన్ దగ్గర అయితే వేస్తారు రాంభజన్ ఊరుకో రాంభజన్ ఉంటుంది కదా రాంభజన్ దగ్గర అయితే వేస్తారండి ఈ వీడియో ఎక్కడిది అనుకుంటున్నారా ఇది హైదరాబాద్లో వీడియో అండి ఎందుకంటే మీకు అక్కడ భోగి ఎలా చేస్తారని కూడా చూపిస్తున్నాం మా వాళ్ళ ఇంటి పక్కన అంటే మా మామయ్య వాళ్ళ ఇంటి దగ్గరే వేసుకున్నారు అంటే వీధికొకటి వేసుకుంటారని చూపించాను కదా ఇలాగా వీధికొకటి భోగి మంట అయితే వేసుకుంటారు మా ఊర్లో అయితే పెద్ద భోగి మంట వేస్తారండి చిన్నప్పుడు నేను చాలా వరకు అయితే భోగి మంట దగ్గర తొందరగా వెళ్ళిపోయి ఉండేవాళ్ళం ఫ్రెండ్స్ అందరం కలిపి ఆ రోజులైతే చాలా వరకు నాకు గుర్తొచ్చాయండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి నాకు భలే నచ్చిందండి ఈ సంవత్సరం భోగి పండుగ అయితే చాలా సూపర్గా ఎంజాయ్ చేస్తూ మేము భోగి పిడకలు అయితే భోగి మంటలు అయితే వేసేసుకున్నాము అలాగే ఒక చెక్కలు దుక్కలు అన్నీ పట్టుకెళ్ళి వేసేసామండి అస్సలు నిద్ర లేదు నైట్ 10 o'clock అయితే ఇంటికి వచ్చాము ఇంకేం చేయాలో తెలియలేక ఆ టైంలో అయితే ఇంకా గబా పొద్దున్నే 4 లేసిపోయి భోగి మంట దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి ఇది ఏంటి అనుకుంటున్నారా కషాయం అండి కషాయం మా సైడ్ అయితే బాగా మరగబెట్టేసి కషాయం అయితే పొద్దున్నే భోగి పండుగ రోజు అయితే తాగుతామండి ఈ కషాయం మా అమ్మ అయితే మరగబెట్టేసి పక్కన పెట్టిందండి నేను అది చూపించానండి నాకు చాలా చేదనిపించిందండి చాలా వరకు అది తాగాలండి కషాయం తాగాలి ప్రతి ఒక్క చిన్నపిల్లల దగ్గర నుంచి అందరూ తాగాలి మా అమ్మ అయితే వేడినీళ్ళైతే మరగబెట్టేసిందండి చాలా వరకు చలి అండి అక్కడైతే మా సైడ్ అయితే బాగా చలి మంచు బాగా పడిందండి ఇక్కడైతే మాకు చెన్నైలో అయితే చలి ఏం లేదండి అలాగా భోగి పండుగ అయితే అయిపోయిందండి చక్కగా
తర్వాత స్నానాలన్నీ చేసేసుకొని చక్కగా నీట్ గా రెడీ అయిపోయి మా ఊరు గ్రామ దేవత అయిన దుర్గమ్మ తల్లి టెంపుల్ కి అయితే వెళ్ళిపోయామండి. దుర్గమ్మ తల్లి టెంపుల్ కి వెళ్తున్నామండి. ఇక్కడ వీడియో ఎవరు తీస్తున్నారు అనుకుంటున్నారా? నెక్స్ట్ మా హస్బెండ్ అలాగే మేమందరం అయితే కోవిడ్కి అయితే వెళ్ళిపోతున్నామండి. మా ఊర్లో సోమవారం ఆదివారం అయితే మా ఊరు దుర్గమ్మ తల్లికి అయితే టెంపుల్కి అయితే వెళ్తామండి. అక్కడైతే బాగా చేస్తాము. మాకైతే చాలా ఇష్టంగా భలేగా మా ఊరు జాతరలో కూడా ఆ అమ్మవారికి బాగా జాతర చేస్తారండి. ఇది మా ఇంటి ముందండి, పెద్ద చెరువు ఉండిద్ది మా ఇంటి ముందు. ఎదురుగా బైరేడు తండ్రి అంటారండి. ఇది ఎక్కడ ఈ చెట్టు అయితే ఎక్కడ ఉండదండి, మా ఊర్లోనే ఉంటుంది. ఈ బైరేడు తండ్రికి ఒక కథ అయితే ఉందండి. మా ఊర్లో ఎందుకుంది, ఏంటి వెళ్తుంది, అన్ని విధాలుగా ఒక కథ అయితే ఉందండి. ఆ కథ ఏంటని నాకు సరిగ్గా అంటే తెలుసు, పెద్దగా తెలియదు. ఇంకా చాలా వరకు ఉందంట. అతను అక్క చెల్లెళ్ళు అయితే వీళ్ళు మా ఊర్లో నేను వీడియో తీస్తుండే నలుగురు చూస్తున్నారు. వద్దరా తల్లి అని చెప్తుంటే తన వీడియో తీస్తూనే ఉంది. మా ఇంటి ముందు అయితే ఇంత పెద్ద చెరువు అయితే ఉందండి. చూడండి, ఈ చెరువులో ఒకప్పుడు నా చిన్నప్పుడు అయితే ఈ చెరువులో ఎలా ఉండేదంటే పురిళ్ళండి, కూడా పురిళ్ళే. ఇప్పుడైతే డాబా ఇల్లుగా ఏర్పడిపోయి రోడ్డు ఏర్పడిపోయింది, అంతా బాగుంది. కానీ ఒకప్పుడైతే నిజంగా మీరు చెప్పితే నమ్మరు, కానీ ఎందుకు ఇలా చెప్తుందా అనుకుంటున్నారేమో, కానీ చిచ్చి అనకండి ఎవరు కూడా. ఎందుకంటే నా చిన్నప్పుడు అయితే ఇదే చెరువులో అయితే స్నానం చేసేవాళ్ళం అండి. మేము ఈతలు కొట్టుకుంటూ స్నానాలు చేసేవాళ్ళం అండి. అప్పుడు స్వచ్ఛంగా ఏ కల్మషం లేకుండా నీళ్ళు అయితే ఉండేవండి. ఇప్పుడు అంతా ఇల్లులు కట్టేయడం వల్ల ఆ డ్రైనేజీ వాటర్ మొత్తం ఇటువైపు రావడం. డ్రైనేజీ అంటే డ్రైనేజీ కాదండి, సామాన్లు కడతాం, బాసన్లు కడుతూ ఉంటారు కదా, ఆ వాటర్ అంతా ఇటువైపు వచ్చేయడం. ఇది ఓన్లీ ఇప్పుడైతే పంట పొలాలకి యూజ్ చేస్తున్నాము. మీకు చూపిస్తుంది చూడండి, బుజ్జమ్మ అయితే ఆ చెట్టు అతనే బయలుదేరుతండ్రి. చుట్టూ చెరువండి, మధ్యలో అయితే ఆయన ఉంటాడు, నిత్యము ఉంటాడు. నిత్యము అలాగే ఉండిద్దండి చుట్టూ చెరువు. ఒక ఏప్రిల్ మే నెల అయితే చెరువు అయితే అస్సలు ఉండదు, ఎందుకంటే ఫుల్ వాటర్ అంతా వెళ్ళిపోయింది, ఇంకిపోయింది. ఈ టైంలో అయితే ఫుల్ వాటర్ అయితే ఉంటది. ఇక్కడ మా అన్నయ్య వాళ్ళిద్దరు అండి ఆ రోజు కనిపించి అందరు హాయ్ హాయ్ అని చెప్తూ వచ్చిందండి, వీడియో తీసుకుంటూ వచ్చిందండి. చాలా వరకు మా ఊరు చుట్టుపక్కల అయితే మీకు చూపించాలని ఆశ అనిపించింది. కదండి, నేను ఉండేది ఒక 5-6 డేస్ అండి, ఎక్కువ శాతం అయితే లేకపోయాను. అందుకోసమే మా ఊర్లో మొత్తం అయితే మీకు చూపించలేకపోయాను, సగం అయితే చూపిస్తున్నానండి. ఇప్పుడు మా ఊర్లో మొత్తం అయితే చూపిస్తున్నాను. ఇక్కడ మా తమ్మ చెల్లి వాళ్ళ బాబండి హాయ్ అని చెప్తున్నాడు, నేను కూడా హాయ్ అని చెప్పి మా చుట్టుపక్కలంతా చూపిస్తున్నాను, చెప్పి వెళ్తున్నానండి. రోడ్డు ఉండేదండి, ఇటు సైడ్ ఒక రోడ్డు ఉండేదండి, ఇటు సైడ్ ఒక అమ్మవారు ఉండేదండి. మా ఊరు జాతర జరుగుతుంది అమ్మవారికి అయితే. చుట్టుపక్కలంతా పచ్చని పొలాలతో కూడి ఉంటదండి. మా ఊర్లో అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే. ఎందుకంటే చాలా రోజుల తర్వాత నేను మా ఊరు వెళ్తే చాలా అడుగడికి అందరూ అడుగుతూనే ఉంటారు, ఎలా ఉన్నామా ఎలా ఉన్నామా ఎలా ఉన్నామా, బాగున్నావా, బాబుగాడు బాగున్నాడా అని అడుగుతూనే ఉంటారు. నేను బుజ్జమ్మ చూడండి, తన ఫస్ట్ టైం 7 years తర్వాత వచ్చింది కాబట్టి తన ఫుల్ హ్యాపీగా సంతోషంగా చాలా వరకు ఉందండి. మేమైతే ఇప్పుడు అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాం కదా, కొంచెం దూరం అండి. మా ఊరు గ్రామ దేవత దుర్గాదేవి, అలాగే ఆశ్రమ కూడా ఉంటారు. ఆశ్రమ నేను మా ఊర్లోకి ఇప్పుడు రాదండి ఈ నెల, ఎందుకంటే మాకు నెలగంటనే ఒకటి పెడతారు. పెట్టినప్పుడు అయితే అమ్మవారు అయితే ఊర్లోకి రారు. అది పూర్తి అయిపోయాక 1 month అయిపోయాక అప్పుడు అమ్మవారు అయితే మన ఇళ్ళకి అంటే ఇంటి ముందుకే వస్తుందండి, ఘటాలతో 8 ఘటాలతో వస్తుంది. నెక్స్ట్ టైం నేను ఎప్పుడైనా ఊరు వెళ్ళేటప్పుడు అయితే ఆ వీడియో అయితే మీకు పోస్ట్ చేస్తాను. పాత ఛానల్ అయితే పోస్ట్ చేశాను, ఈ ఛానల్ అయితే నేను పోస్ట్ చేయలేకపోయాను అమ్మవారిని అయితే. ఇప్పుడు మా గ్రామ దేవత అమ్మవారిని అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడ నేనైతే చాలా వరకు ఎలా ఎంజాయ్ చేసామో ఏంటని మీకు ఈ వీడియోలో అయితే ఫుల్గా అర్థమైపోయింది. అసలు ఖాళీ లేదండి, అసలు మేము వెళ్ళిన కాంచి ఎక్కడికో కూడా తిరుగుతూనే ఉన్నాము. తమ్ముళ్ళు అందరూ వచ్చారండి, ఫుల్ ఎంజాయ్ చేసాము. ఈ సంవత్సరం పండుగ అయితే ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే అంత బాగా చేశాను. ఎందుకంటే ఏ ఇరు కూడా చేసుకోలేదండి, మేము వెళ్ళిన కాంచి తిరుగుతూనే ఉన్నామండి. అక్కడికి ఇక్కడికి అంతలక్క వెళ్ళడం, నా దేవుడి దగ్గరికి వెళ్ళడం. ఇక్కడ మా ఊర్లో ఇప్పుడు ఈ పండుగ అయిపోయిన తర్వాత జాతరలో ఎక్కువ జరుగుతుందండి. పండుగ అయిపోయింది కదా, నేనైతే 3 జాతరలు అయితే చూసాను, 3 జాతరలకు అయితే వెళ్ళాము. కాకపోతే వీడియోలు అయితే తీయలేకపోయామండి, ఎందుకంటే తిరిగామండి చాలా వరకు. ఇది మా ఊరు అండి, చూడండి మీకు అందరికీ చూపిస్తున్నాను. నాకు చాలా హ్యాపీగా అనిపించింది మా ఊరు చూపించడం. చాలా పెద్ద ట్యాంక్
ఇప్పుడు దాటేసాము, చుట్టుపక్కల చూడండి ఎంత ప్రశాంతంగా బాగుందో. ఇటువైపు గవర్నమెంట్ సైడ్ వెళ్తే పచ్చని పొలాలేనండి, చుట్టుపక్కల అంతా కూడా పచ్చని పొలాలే ఉంటాయండి. ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళందరూ చాలా వరకు మంచిగా రిసీవ్ చేసుకున్నారు. మా బాబాయ్ అండి, వరుసగా బాబాయ్ అవుతారు. ఆయన అయితే ఎలా ఉన్నావు చూడండి, చాలా గేదెలు అన్ని ఉంటాయి. ఎవరికైనా సొంతూరు పుట్నూరే కదండి, పుట్నూరు వెళ్ళేటప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదండి. ఎంత ఫీల్ హ్యాపీగా ఉన్నానండి. ఇది అక్కడ వరకు వెళ్తున్నాం, అలా వీడియో అయితే మీకు ఇంకా తీయాలి, చాలా వీడియో తీయాలనుకున్నాం. బుజ్జం కూడా ప్లాన్ చేసిందండి చాలా వరకు. మన ఊరు పల్లెటూరు వాతావరణం, మన ఊరు గురించి చెప్తాం పిన్ని, ఎలా ఉంటుందా ఏంటో అని చెప్పి అనుకున్నాం కదండి. మాకు రెస్ట్ లేకుండా తిరగడం వల్ల మా ఊరు ఇది ఒక చాలా బాగుంటుంది ఊరు. ఒక 100% 10% రెండు మాది ఇంకా తెలియట్లేదు. చూడండి అక్కడ ఎవరో బండి చూడండి మధ్యలో పెట్టారు, చాలా బాగుంది. ఇక్కడ మన దుర్గమ్మ తల్లి గుడి దగ్గరికి వెళ్తున్నాం. చూడండి ఆఫ్ చేయండి కొడుతుంది గైస్ నన్ను. మరి నెక్స్ట్ ఇంకే పంటలు చాలా బాగుంటది ఊరు, అయిపోయిందండి. నెక్స్ట్ మళ్ళీ జూన్ జూలై చాలా బాగుంది. చూడండి ఒక్కసారి మా ఊర్లో పండిద్దండి వరి అయితే. చూడండి చాలా ఏరియాలో 2-3 సార్లు వేస్తారు కదండి, మాకు అలాగైతే ఏమీ పండదు. ఇక్కడ చూడండి వాళ్ళ పిల్లని వదిలేశారు, వేయడానికి కూడా ఏం చేయాలి ఆ పిల్ల పాపం తనిగా తింటుంది. మా అమ్మ ఎటువైపు అంటే అమ్మవారి గుడికి వెళ్తున్నాం కదా, ఆ తోల మొత్తం అయితే ఉండిద్ది. ఎవరో మా అమ్మ వచ్చారు పలకరిస్తున్నారు. పొలాలు చుట్టుపక్కల వచ్చే ఆనందం ఎంత ఆనందం అంటే అంత ఆనందం అండి, అంత బాగుంటుంది. మా ఊరు దగ్గర ఒక చెరువు ఉంది కదా, ఇక్కడ కూడా ఒక చెరువు వచ్చింది. ఇక్కడ అమ్మవారు ఉన్నారు, చూడండి ఎవరు లేరు. జ్యోతి అసలు ఎంత మంచిగా మనల్ని అర్థం చేసుకుంటారు, ఎంత చక్కగా ఉంటారు అంటే ఏంటో అనుకుంటున్నాం మనమైతే. కోరికలు తీరుస్తుందండి తల్లి అయితే, మా ఊరు గ్రామ దేవత. వీడియో దబ్బింది ఇక్కడ కూడా ఒక కథ ఉందండి, అమ్మవారు కూడా గ్రామ దేవతకి ఒక కథ ఉందండి. పచ్చని పొలాలు చుట్టూ కూడా అమ్మవారి మధ్యలో వెలిసారు. ఈ మధ్య కాలంలో చక్కగా ఎంత బాగా నేను వెళ్ళేటప్పుడల్లా అమ్మవారికి అయితే దుర్గమ్మకి అష్టమకి పూజలు అయితే ఇచ్చుకోవాలండి, పన్నారాలు అంటాము. అలాగే మనము ఊరు పొలి మీద అయితే దాటి రావాలని మా ఆచారం అండి, మా ఊరు ఆచారం. ఎందుకంటే ఆడపిల్లలు కానీ ఎవరైనా సరే అలాగే రావాలి అమ్మవారి దగ్గరికి వెళ్ళి. చాలా బాగున్నాయి వైట్ గా. ఇక్కడ ఒక స్టోరీ అయితే చెప్పాడు ఓనర్, మాకు తెలియదు ఆవులు ఎలా ఉంటాయో కూడా. కొంతవరకు తెలుసు కానీ నాకు తెలిసినంత వరకు ఒకటి చెప్తానండి. తెలిసినప్పుడు తెలియదు కానీ ఒక 15-16 years అంటే 20 years క్రితం అంట ఏమైందంటే ఒక పాప గుడి లోపలికి వెళ్ళి వచ్చిందంట. గుడి లోపలికి వెళ్ళి వస్తే ఆ పాపకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కానీ డబ్బులు లేవు. వాళ్ళ నాన్న అడిగితే ఇవ్వలేదు. ఇవ్వకపోయేసరికి ఏమైందంటే డబ్బులు తీసేద్దాము అమ్మవారు అని చెప్పి డబ్బులు ఉండి ఉంటారు కదా, ఉండిలో చేయి పెట్టిందంట. ఉండిలో చేయి పెట్టేసరికి ఏమైందంటే చెయ్యి ఉండిపోయింది, వెళ్ళేటప్పుడు బాగా తీసింది, కాకపోతే చెయ్యి అయితే ఉండిపోయింది. ఉండిపోయిన తర్వాత అక్కడైతే పాము అయితే ప్రత్యక్షమైంది, నిజంగా పాము అయితే వచ్చిందంట అక్కడికి. మాకందరికి ఊర్లో వాళ్ళందరికీ చాలా ఆశ్చర్యం అనిపించింది పాము రావడం. ఆ తర్వాత ఆ దేవుడికి దండం పెట్టుకుందంట పాప. నేను చేసిన తప్పే, నాకు స్కూల్ గురించి నేను అయితే తీయాలనుకున్నానమ్మా చెప్పి చెప్పిందంట. ఆ తర్వాత అప్పుడు చెయ్యి అయితే వచ్చేసింది. ఊరు ప్రజలందరూ అక్కడికి వెళ్ళిపోయారు ఆ గుడి దగ్గరికి. అయితే ఇక్కడ నేను ఏంటంటే ఇది మా ఊరు చెరువు అండి, రెండో చెరువు. ఇంకో చెరువులు కూడా ఉన్నాయి, ఇది ఒక చెరువు అండి. ఈ చెరువు పక్కన వేప చెట్టు రావి చెట్టు ఉంటుంది కదండి, ఆ చెట్టు అయితే అక్కడ ఉంది. అలాగే తులసి మొక్క అప్పుడప్పుడు కళ్యాణం కూడా జరుగుతుంది. వేప చెట్టు రావి చెట్టు పెళ్లి చేస్తారు కదా,
అలా కూడా చేస్తారు. కానీ చాలా బాగుంది గైస్. ఇంకా వస్తానే ఉండాలనిపిస్తుంది రోజు రోజు. చెరువు అండి. మీరు వేప చెట్టు రావి చెట్టు పెళ్లి చేయడం ఎక్కడైనా చూసారండి? చూస్తే చాలా మంచిదండి. చాలా చూడండి మన అనుకున్న ప్లేస్ కి వచ్చేసాము. ఫైనల్ గా వచ్చేసాం చూడండి. మా ఊర్లో కూడా చేస్తారు. మనం వెళ్దాము స్లోగా వీడియో తీసుకుంటూ చేసి వెళ్తారండి. నేను ఒకసారి అయితే చూసాను, భోజనాలు కూడా పెట్టారు. ఇక్కడ ఎవరో వ్యవసాయం కోసం వాటర్ అయితే ఉంచుతారు. ఇప్పటికీ ఈ చెరువులో స్నానాలు కూడా చేస్తారండి. మా ఇంటి దగ్గర ఉన్న చెరువులు అయితే స్నానాలు చేయరు, కానీ ఇక్కడ చెరువులు అయితే స్నానాలు అయితే చేస్తారు. అప్పుడప్పుడు చేస్తారు. బాగుండేది కాబట్టి చుట్టుపక్కల పొలాలే ఉంటాయి కాబట్టి ఈ చెరువులో స్నానాలు అయితే చేస్తారండి. మొత్తం అయితే గట్టు అండి. ఈ గట్టు మీద చెప్పండి అప్పుడప్పుడు మీకు మీ యూట్యూబరే కదా మీకు చూసి పొలాల మధ్య అమ్మవారు అంత చక్కగా ఉంటారు. రీసెంట్ గా కూడా అమ్మవారికి మేము అందరూ చాలా కట్టారండి బాగా చక్కగా. అయితే ఈ విధంగా మనం అయితే మీకు దారి మా ఇంటి దగ్గర నుంచి ఫుల్ దారి మీకు చూపించేసానండి అమ్మవారి టెంపుల్ కి. ఈ వీడియో క్రెడిట్ గోస్ టు బుజ్జి తల్లి. బుజ్జి తీసిందండి మొత్తం వీడియో, మొత్తం బుజ్జి తీసింది. ఇలాగా మేము అమ్మవారి గుడికి అయితే మధ్యలో చూడండి నేను దిగుతున్నాను కదా, ఇలాగా చుట్టుపక్కల దిగేసి అక్కడే కనిపిస్తుంది కదా అమ్మవారు. అక్కడే దుర్గమ్మ తల్లి అమ్మవారు అయితే వెళ్తారండి. చుట్టుపక్కల పచ్చని పొలాల మధ్య అమ్మవారు అయితే ఉంటారండి. ఇది మా ఊర్లో ఒక పార్ట్ అండి, మీకు చూపిస్తున్నాను. మా ఊరు భోగి పండుగ అయితే చాలా బాగా జరుపుకున్నాను. మా ఊరు పచ్చని పొలాలు కూడా మీకు చూపించాను. ఈ విధంగా అయితే నాకు భోగి పండుగ రోజు అయితే గడిచిపోయిందండి. అమ్మవారి టెంపుల్ కి వెళ్ళి వచ్చి తర్వాత మేము జాతరలకు అయితే వెళ్ళాము. తిరిగి వచ్చి మళ్ళీ ఇంటికాడ సంక్రాంతి కోసం అయితే వేసాము. సంక్రాంతి పండుగ ఎలా జరుపుకున్నామో కూడా మీకు ఆల్రెడీ షార్ట్ లో చూపించాను. ఇప్పుడు ఫుల్ వీడియోలో కూడా చూపిస్తాను సంక్రాంతి పండుగ కూడా ఎలా చేసుకున్నామా ఏంటి అనేసి. ఇదిగోండి అమ్మవారి టెంపుల్ ఇక్కడ ఉందండి. మీకు అమ్మవారి టెంపుల్ కావాలి అనుకుంటే ఫుల్ వీడియో కావాలి అనుకుంటే ఫుల్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. మా ఊరు ఎలాగుందో కామెంట్ చేయండి. ఫుల్ వీడియో చూసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ప్రతి ఒక్కరికి కూడా చూసిన ప్రతి ఒక్కరికి కూడా. చుట్టుపక్కల అయితే ఆ తాతయ్య అక్కడ ఉన్నారండి. ఆ తాతయ్యని పిలుస్తుందండి మా బుజ్జి. తాతయ్య ఏం చేస్తున్నావు అని పిలుస్తున్నా. తాతయ్య అక్కడ ఉన్నారు చూడండి, లాస్ట్ లో కూర్చొని ఉంటారు, కాసుకుంటున్నారు ఆయన్ని. ఆయన అయితే పిలుస్తుందండి. ఫుల్ గా ఎంజాయ్ చేసామండి. ఇదేనండి మా భోగి పండుగ. ఈ విధంగా అయితే జరిగిపోయింది. టెంపుల్ కి వెళ్ళి వచ్చి శివాలయం కూడా వెళ్ళాను. మా ఊరు శివాలయంలో కూడా నేను వీడియో అయితే తీయలేకపోయాను. ఫోన్ అయితే పట్టుకోలేదు, వీడియో అయితే ఏం తీయలేదండి. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. ఇది మా ఊరు భోగి పండుగ. బాయ్.